అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. వాటిల్లో భాగంగా మనకి ఈరోజు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అనేది జరిగింది. ఆ ఫస్ట్ షిఫ్ట్లో మనకి జీకేలో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ లిస్ట్ అంతా క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే రేపటి నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది యూజ్ అవుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ప్రతిరోజు ఎగ్జామ్లో ఏ టాపిక్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు ప్రతిరోజు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి అక్కడైతే చూసుకోండి. సో గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయి వాటికి సంబంధించి అంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాలిటీకి సంబంధించి చూస్తే పాలిటీలో మనకి 39D 39D ఆర్టికల్ అయితే అడగడం జరిగింది. ఒకసారి ఆర్టికల్స్ కూడా చూసుకోండి. ఎగ్జామ్లో ఆర్టికల్స్ కూడా అడుగుతున్నారు. మనకి 39D గురించి ఈ ఆర్టికల్ ఏ ఆర్టికల్ అని చెప్పేసి అని అడగడం జరిగిందనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 ఏదైతే ఉందో ఆ యొక్క పార్ట్ 4లో అయితే ఈ యొక్క 39D అనే ఆర్టికల్ అయితే ఉంది. అయితే మనకి ఈ ఆర్టికల్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. ఓకేనా, ఆర్టికల్స్లో అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మనకి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి అయితే కరెంట్ అఫైర్లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ క్వశ్చన్ చెప్పారు కాబట్టి ఒకసారి మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్లో గత అక్టోబర్, తర్వాత నవంబర్, డిసెంబర్, ఓకేనా, అదేవిధంగా ప్రజెంటు జనవరి, ఫిబ్రవరి, ఓకేనా, వీటిని చూసుకోవడానికి ట్రై చేయండి. మనకి వీటి నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత హిస్టరీకి సంబంధించి చూసుకుంటే మనకి హిస్టరీ నుంచి 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఒకసారి హిస్టరీ చూసుకోండి. హిస్టరీ నుంచి కూడా ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది. జాగ్రఫీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా కంప్యూటర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. వీటిలో మనకి కంట్రోల్ సి ఉంది కదా, దీన్ని అడిగారని చెప్తున్నారు. కాబట్టి కంప్యూటర్స్ కూడా మీరు చూసుకోండి. ఓకేనా, షార్ట్ కట్స్ ఉంటాయి కదా కంప్యూటర్లో, మనకి కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎక్స్, అదేవిధంగా మనకి ఇలా షార్ట్ కట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒకసారి కంప్యూటర్లో చూసుకోండి. కంప్యూటర్ సంబంధించి క్వశ్చన్స్ అనేది చూసుకోండి. కంప్యూటర్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, సైన్స్కి సంబంధించి అయితే 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయన్నారు. అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్. మీకు హిస్టరీ గురించి చెప్పాను కదా, హిస్టరీలో మనకి మిడివల్ హిస్టరీ, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ నుంచి యంగ్ ఇండియా కానీ, సత్యాగ్రహం, తర్వాత మిడివల్లో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి నిధి ఏదైతే ఉందో ఆ నిధి మీద క్వశ్చన్ వచ్చింది అన్నారు. తర్వాత మనకి గంగా రివర్ ఉంది కదా, మనకి గంగా రివర్ మీద క్వశ్చన్ వచ్చింది. తర్వాత బోర్డర్స్ ఉన్నాయి కదా, సరిహద్దులు, వాటి మీద కూడా క్వశ్చన్ అడిగారు. సో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో మనకి హిస్టరీ అనేది ఒకటి కంపల్సరీగా చూసుకోండి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 చూసుకోండి. ఓకేనా, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఏవైతే ఎగ్జామ్లో టాపిక్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ మీద మీకు ప్రతిరోజు రివిజన్ కోసం వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇంకొకటి, ఇది జీకేకి సంబంధించినటువంటి ఏ టాపిక్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పాను కదా, అర్థమెటిక్ కూడా ఒకసారి చూసుకోండి. అర్థమెటిక్లో వచ్చేసరికి 23 నుంచి 24 క్వశ్చన్స్ అర్థమెటిక్కే అడిగారు. ఓకేనా, వీటిల్లో కూడా ఈ టాపిక్స్ అనేది చూసుకోండి. ఏవైతే సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, సింప్లిఫికేషన్స్, ఓకేనా, వీటిని అసలు వదలొద్దు. ఈ టాపిక్స్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి.
కాబట్టి 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ అవ్వండి. మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉండే ఉంటుంది కదా, ఆ నోట్స్ని ప్రాక్టీస్ అవ్వండి, ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. మీకు ఇంకా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది క్లియర్గా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వీటిలో ఏంటంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతిరోజు మీకు వీడియోస్ అనేది వస్తాయి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.